బాధితుల భయమే సైబర్ నేరగాళ్లకు వరం. సెన్స్ చూపితేనే సీన్ మారేది. 20 లక్షలు ఓ పేద కుటుంబానికి అసాధ్యమైన మొత్తం. దిగువ మధ్యతరగతికి జీవితం, మధ్యతరగతికి కొన్ని దశాబ్దాల కష్టం, ఉన్నత వర్గాలకు సైతం పెద్ద లెక్క. ఇంతకు నగదని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్లో పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరగాళ్లు మాటకు భయపడిపోతున్న సామాన్యులు సాధారణ పోలీసుల శాంతి భద్రతలు, నేరాలకు సంబంధించిన వ్యవహారాలు, సైబర్ క్రైమ్ పోలీసులు, ఆన్లైన్ ఫ్రాడ్స్, కస్టమ్స్ అధికారులు సుంకం ఎగవేత, అక్రమ రవాణా వ్యవహారాలు పర్యవేక్షిస్తారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. 20 లక్షలకు సంబంధించి కేసు పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆందోళనలో ఆలోచన కోల్పోతున్న వైనం, పొంతన లేని లింకులు, చెప్పినా నమ్మేస్తుడు. దీన్ని స్పష్టం చేస్తూ ఇటీవల నమోదైన కేసు. బాధితుడికి సైబర్ నేరగాళ్లు తాము ఇంటర్నేషనల్ డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. మీ ఆధార్ కార్డుతో బ్యాంకింగ్కు బుక్ అయిన పార్సిల్లో పాస్పోర్ట్లు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పత్రాలు, 140 గ్రాముల డ్రగ్ కూడా ఉందన్నారు. ఈ పార్సిల్కు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధితుడు చెప్పడంతో తాము ఫోన్కు ఢిల్లీ సైబర్ సెల్కు బదిలీ చేస్తున్నామన్నారు. విదేశాలకు పంపే నిషేధిత నియంత్రిత వస్తువులకు సంబంధించిన కేసు కస్టమ్స్ పరిధిలోకి వస్తుంది. మాదక ద్రవ్యాలతో కూడిన డ్రగ్ పార్సిల్కు సంబంధించిన కేసులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ లేదా సాధారణ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఢిల్లీ సైబర్ సెల్ వంటి ఏజెన్సీలకు ఈ తరహా కేసులతో ఏమాత్రం సంబంధం ఉండదు. కొరియర్ ఆఫీసులకు పోలీసులకు మధ్య ఎలాంటి లింకులు ఉండవు. అలాంటప్పుడు కొరియర్ సంస్థ తాము చెప్పిన కాలుని పోలీసులు బదిలీ చేయడం అసాధ్యం. బాధితులతో సైబర్ సెల్ అధికారికంగా మాట్లాడిన సైబర్ నేరగాడు మీ ఆధార్ దుర్వినియోగంపై ఫిర్యాదు చేయాలంటూనే అదే ఆధార్తో తెరిచిన 4 బ్యాంక్ ఖాతాలు మనీ లాండరింగ్కు వాడారని చెప్పారు. మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పర్యవేక్షించే అంశం. ఈ తరహా కేసుల్ని వీళ్ళే నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటారు. ఆ వివరాలు సైబర్ సెల్కు తెలిస్తే అవకాశమే ఉండదు. ఆధార్ కార్డు దుర్వినియోగం పైన సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఉండే ఆస్కారం లేదు. అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి డిజిటల్ అరెస్ట్ చేశారు. మీపై నిఘా ఉందంటూ బాధితుడికి చెప్పి ప్రతి గంటకు తమను సంప్రదించాలని గుర్తు చేశారు. స్థానిక పోలీసుల నుంచి సిబిఐ వరకు ఏ ఏజెన్సీ కూడా డిజిటల్ అరెస్టు అనేది చేయదు. కేసు నమోదు తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు, ఇతర వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని అరెస్టు చేయడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తారు. ఆపై దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేస్తారు. నిఘా ఉంచాల్సి వస్తే దానిని వారి మార్గాల వారికి ఉంటాయి తప్ప వీడియో కాల్ ద్వారా మాత్రం కాదు. బాధితుడిని భయపెట్టడంలో భాగంగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ విషయం ఎవరికీ చెప్పొద్దని, దీన్ని రహస్యంగా ఉంచకపోతే మీతో పాటు కుటుంబీకులు కిడ్నాప్ లేదా హత్య చేస్తామని బెదిరిస్తారు. రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏజెన్సీ కూడా ఇలాంటి షరతు పెట్టదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోలీసులు, సిబిఐ, సిఐడి సహా ఏ విభాగమైనా ఏ వ్యక్తిని అరెస్టు చేస్తే దానిపై వారి సంబంధికులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. ఎవరికి సమాచారం ఇచ్చామనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడమే నిబంధన ఉంది. అలాంటిది ఇక కిడ్నాపులు, హత్యలు చేసే ఆస్కారం పోలీసులకు, ఏజెన్సీలకు ఎలా ఉంటుందనేది విస్మరించకూడదు. ఇది జరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు బాధితుడికి సిబిఐ, ఆర్బీఐ పేర్లతో ఉన్న 2 నకిలీ లేఖల్ని వాట్సాప్ ద్వారా పంపారు.
వాటిలో బాధితుడిని మనీ లాండరింగ్తో పాటు ఫోర్జరీ కేసులతో సంబంధం ఉన్నట్లు ఉంది. ఆర్బీఐ, సిబిఐలతో సైబర్ క్రైమ్ పోలీసులు అవసరమైనప్పుడు మాత్రమే సంప్రదింపులు జరుపుతారు. ఏదైనా కేసుకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఆధారాలు, సమాచారాన్ని కేవలం కోర్టుకు మాత్రమే సమర్పిస్తారు. ఇలా బాధితుడికి వాట్సాప్ చేసి డబ్బు డిమాండ్ చేయడం జరగని పని. ఈ కేసు నుంచి విముక్తి పొందాలంటే తాము చెప్పినట్లు చేయాలని బాధితుడిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు పంపారు. వాటిలో విడతల వారీగా 20 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. కేసుల్లో 2 రకాలు ఉంటాయి. మొదటి రకం వాటిలో శిక్షలు పడితే, రెండవ రకం వాటిలో కేవలం జరిమానాలు విధిస్తారు. అనధికారికంగా ఇతరుల పాస్పోర్ట్లు కలిగి ఉండడం, వాటిని విదేశాలకు పంపే ప్రయత్నం చేయడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఇవన్నీ తీవ్రమైన నేరాలు. వీటికి కాంపౌండబుల్ అఫెన్సుల మాదిరిగా జరిమానాలు విధించరు. ఈ బాధితుడు సైబర్ నేరగాళ్లు డబ్బు డిపాజిట్ చేయమంటూ హెచ్డిఎఫ్సి ఫెడరల్ బ్యాంక్ ఖాతాలు వివరాలు ఇచ్చాడు. వీటిలోకి నగదు బదిలీ చేసిన బాధితుడు దానికోసం తన ఫిక్స్డ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేశాడు. పోలీసు లేదా ఏదైనా ఏజెన్సీకి నగదు చెల్లించాల్సి వస్తే సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలకు చెల్లింపులు ఉండదు. కేవలం డీడీలు, చెక్కులు, చలాన్ల రూపంలోనే ఈ చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకు ఖాతాలోకి జమ చేయాల్సి వచ్చినా అది ప్రభుత్వానికో, పోలీసు అధిపతి పేరుతో ఉన్న దానికో మాత్రమే జమ చేయాలి.